పల్లె నుంచి వలస వచ్చారు. కానీ ఆ వాతావరణాన్ని విడిచేందుకు మనసొప్పలేదు. అందుకే ఉండే చోటే పల్లె వాతావరణాన్ని సృష్టించారు. ప్రకృతికి హాని చేయకుండా పల్లె రుచుల్ని ఆస్వాదిస్తున్నారు. అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. కట్టెల పొయ్యి, మట్టి కుండల్లో వంట, ఇంట్లోనే పండిస్తున్న ఉల్లిగడ్డలు, మిరపకాయలు, పల్లికాయలు ఇవన్నీ ఎక్కడో మారుమూల ప్రాంతంలో కాదు, హైదరాబాద్ మహానగరంలో నగరానికి వలస వచ్చి కాంక్రీట్ జంగల్లో ఊరి వాతావరణాన్ని సృష్టించింది ఈ ఫ్యామిలీ. హైదరాబాద్ నగర శివార్లోని జిల్లెలగూడలో నివాసముంటున్న శ్రీనివాసరావు 30 ఏళ్ల క్రితం వరంగల్ జిల్లాలోని ఓ పల్లెటూరు నుంచి సిటీకి వలస వచ్చారు. అయినా పల్లెటూరిలో ఎలా బతికారో అలాంటి వాతావరణమే ఇక్కడ కూడా సృష్టించారు. ఇంట్లో నేలపై కట్టెల పొయ్యి, మట్టి కుండల్లో వంట చేయడం, నీళ్లకు వంటలకు గ్లాసులు కూడా మట్టి పాత్రలనే ఉపయోగిస్తున్నారు. శ్రీనివాసరావు, ఉషారాణి దంపతుల ఇంటికి వెళ్లగానే పచ్చని చెట్లు స్వాగతం చెప్తాయి. ఇంట్లోనే ఉల్లిగడ్డలు, మిరపకాయలు, పెసరపప్పు, ఇంటికవసరమైన చిరుధాన్యాలు వారే తయారు చేసుకుంటారు. ఇంటి టెర్రస్ పైకి వెళితే వంకాయ, టమాటా, కొత్తిమీర, పుదీనా లాంటి ఎన్నో కూరగాయలు, పూల మొక్కలను పెంచుతున్నారు ఈ దంపతులు. టెర్రస్ పై పండించిన కూరగాయలు, ఆకుకూరలే వారి ఇంటికి ఫ్రెష్ వెజిటేబుల్స్. మట్టి పాత్రల్లో వంట చేసుకోవడాన్ని కాలనీ వాసులు మొదట్లో విచిత్రంగా చూసినా ఇప్పుడు అర్థం చేసుకున్నారంటున్నారు. పైగా ఇంట్లో పండించిన కూరగాయలను అంతా కొనుక్కుని వెళ్తున్నారని చెప్తున్నారు శ్రీనివాసరావు కుటుంబ సభ్యులు. ఆ మొక్కలు నీళ్లు పోయడం వల్ల నాకు తెలియని చాలా ఆనందం ఉంటుంది అందులో చేయడం వర్క్. అట్లా నీళ్లు పోసేసిన కూరగాయలు కోసేసి అవే తీసుకొచ్చి మట్టి పాత్రలో వంట చేస్తుంటాను. ఆ ఫుడ్ కి అలవాటు పడిపోయిన తర్వాత ఇంకా అల్యూమినియం ఫుడ్ తినలేము, చాలా కష్టం అంటుంటారు జనాలు అందరూ. కానీ వాళ్ళు కూడా నేను సజెషన్ ఇస్తుంటాను, ఇలా కాదు మీరు కూడా ఒకసారి తిని చూడండి అని ఒకసారి టేస్ట్ కూడా చేయిస్తాను, చాలా బాగుంది అంటారు. మళ్ళీ అలా వాళ్ళు ఎన్నిసార్లు చూసినా ఎప్పుడు చేయలేదు, మాకు అలవాటు అయిపోయింది కాబట్టి డైలీ రెగ్యులర్ గా తింటూ ఉంటాం. అదే ఈ ఇంటికి నీటి, కరెంటు సమస్య కూడా అస్సలే లేదు. పవర్ కోసం ఇంటి పైభాగంలో సోలార్ ప్లేట్స్ బిగించారు. వర్షపు నీరు వృధా కాకుండా ఇంకుడు గుంత ఏర్పాటు చేశారు. ఇంటికి సెక్యూరిటీగా సీసీ కెమెరాలు బిగించారు. వాతావరణాన్ని కాపాడేందుకు ఎలక్ట్రిక్ కార్ను ఉపయోగిస్తున్నారు. నేను పొల్యూషన్ లేకుండా కార్లు నడపాలనే ఉద్దేశంతో, ఫ్యూయల్ ఖర్చు చేయకూడదనే ఉద్దేశంతో ఈ కార్లు నడపడం జరుగుతుంది. 4 గంటల పాటు ఛార్జ్ చేస్తే ఒక 120 కిలోమీటర్లు రన్ చేసుకోవచ్చు. దీన్ని పల్లెటూరులో లాగానే జీవించడంతో హెల్దీగా ఉంటున్నట్లు చెప్తున్నారు ఇంటి యజమాని శ్రీనివాసరావు. మట్టి కుండల్లో వంట చేయడంతో టేస్టీగా ఉండటంతో పాటు వంటలు తొందరగా చెడిపోకుండా ఉంటాయంటున్నారు. ఆర్గానిక్ ఫుడ్ పై కాలనీ వాసులకు సైతం అవగాహన కల్పిస్తున్నట్లు చెప్తున్నారు. స్వయంగా టెర్రస్ గార్డెన్ పెట్టుకొని గత 5 సంవత్సరాల నుంచి మేము టెర్రస్ గార్డెన్ లో వచ్చే కూరగాయలు తింటున్నాము. మట్టి కుండల్లో ఆహారం వండుకోవడం వల్ల, ఈ అల్యూమినియం పాత్రలో తినడం వల్ల అనేక అనారోగ్యకరమైన రోగాలు వస్తాయి. వాటితోని ఆరోగ్యం క్షీణిస్తుంది. కుండల్లో వండడం వల్ల సుమారు 1-2 గంటల వరకు వేడిగానే ఉంటాయి, చల్లారిపోవు, రుచికరంగా ఉంటాయి, పొల్యూషన్ గా ఉండవు, ఏమీ పాడు కాదు కూడా. అటువంటిది ఎందుకు మనం కుండలో ఎందుకు వండుకొని తినకూడదనే ఉద్దేశంతో శ్రీనివాసరావు, ఉషారాణి దంపతులు మట్టి పాత్రల్లో వంట చేయడం, టెర్రస్ పై కూరగాయలు పండించడం చూస్తే ఆశ్చర్యంగా ఉందంటున్నారు కాలనీ వాసులు. ఆర్గానిక్ ఫుడ్ ను మట్టి పాత్రల్లో చేసుకుని తిని ఆరోగ్యంగా ఉండటం చూసి స్ఫూర్తి పొందుతున్నామంటున్నారు. వంట వండేది గాని, తర్వాత వాళ్ళ టెర్రస్ మీద పంటలు పండించుకునేది, ఇవన్నీ చుట్టుపక్కల ఉన్న మాలాంటి వాళ్ళకి చూస్తే ఏదో చిత్ర విచిత్రంగా వాళ్ళు చేసినట్టుగా అనిపిస్తుంటది. ఆరోగ్యపరంగా గాని అందరికీ ఉపయోగపడేటట్లుగా వాళ్ళు వండేది గాని, వాళ్ళ ఇంట్లో హాస్పిటలైజేషన్ గాని ఇట్లాంటివి చాలా తగ్గినట్టుగా మాకు కూడా తెలిసింది. ఇట్లా చేసుకుంటే, ఈ విధంగా చేసుకుంటే ఆరోగ్యం బాగుంటుంది. ప్రకృతి హాని చేయకుండా, ఫెర్టిలైజర్స్ ఫుడ్స్ తినకుండా అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు శ్రీనివాసరావు దంపతులు.